వదనము శాంతి యొక్క వదనము.
నేనాత్మ. నా మనస్సు బుద్ధి ద్వారా ఆ ధామానికి చేరుకోవాలి. అక్కడ నా తండ్రి పరమాత్మ కూడా ఉంటారు. వారు శాంతి సాగరుడు. మరియు నేనాత్మ ఆ శాంతి సాగరుని యొక్క సంతానాన్ని, శాంత స్వరూపాన్ని. ఆ తండ్రికి సన్ముఖంలో ఉన్నాను మరియు వారి నుండి శాంతి కిరణాలను ప్రాప్తి చేసుకొని నన్ను నేను ధన్యుడిగా అనుభూతి చేస్తున్నాను. శాంతి శక్తిని నా స్వయం ఓం శాంతి. స్వయాన్ని దేహం నుండి అతీతమైన శక్తి ఆత్మగా నిశ్చయం చేసుకోండి. నేనొక ఆత్మను. స్వయంతో స్వయం మాట్లాడుకోండి. నేనొక జ్యోతిని, ప్రకాశపుంజమును, మెరుస్తున్న సితారను. ఈ శరీర ఇంద్రియాలకు మాలికుడను. నా మూల స్వభావము శాంతి. నా మూల వతనము శాంతి యొక్క వతనము. నేనాత్మ. నా మనస్సు బుద్ధి ద్వారా ఆ ధామానికి చేరుకోవాలి. అక్కడ నా తండ్రి పరమాత్మ కూడా ఉంటారు. వారు శాంతి సాగరుడు. మరియు నేనాత్మ ఆ శాంతి సాగరుని యొక్క సంతానాన్ని, శాంత స్వరూపాన్ని. ఆ తండ్రికి సన్ముఖంలో ఉన్నాను మరియు వారి నుండి శాంతి కిరణాలను ప్రాప్తి చేసుకొని నన్ను నేను ధన్యుడిగా అనుభూతి చేస్తున్నాను. శాంతి శక్తిని నా స్వయంలో అనుభవం చేస్తున్నాను. శాంతి సాగరుడైన పరమాత్మ సమక్షములో
శాంతి శక్తి యొక్క ఎంత సుందరమైన అనుభూతి కలుగుతూ ఉన్నది. నా నలువైపులా శాంతి శాంతి, ప్రకాశమే ప్రకాశము. ఇదే ఆత్మానుభూతి, ఇదే పరమాత్మ మిలనము. ఇదే సర్వోన్నతమైన ప్రాప్తి. దీని ద్వారానే ఆత్మను శక్తిశాలిగా చేసుకోవాలి. పరమాత్మ నుండి శక్తిని ప్రాప్తి చేసుకొని మరలా కర్మక్షేత్రంలో తిరిగి వచ్చి ప్రతి కర్మను శాంతియుతంగా చేయాలి. అప్పుడే మన ప్రతి కార్యము సఫలమవుతుంది, సార్థకమవుతుంది, శ్రేష్టమవుతుంది. ఇదే రాజయోగం యొక్క ప్రాప్తి. ఇదే సర్వోన్నతమైన ప్రాప్తి. స్వయంతో స్వయం ఈ విధంగా మాట్లాడుకోండి. హే ఆత్మ, నువ్వు ఏమి ఆలోచిస్తున్నావు? ఇది నీకు తెలుసా? నీ వంటి భాగ్యవంతులు ఎవ్వరూ లేరు. కొంచెం నీ దివ్య నేత్రమును తెరిచి చూడు. నీ భాగ్య సితార జీవన గగనంలో మెరుస్తూ ఉన్నది. మీరు స్వయం యొక్క భాగ్య విధాత అయ్యారు. మిమ్మల్ని స్వయం భగవంతుడు తన బిడ్డగా చేసుకున్నారు. వారి యొక్క తృప్తిపరిచే దృష్టి ఇప్పుడు మీపై పడింది. వారు హృదయపూర్వకంగా అన్నారు, బిడ్డ, నువ్వు నావాడివి, నేను నీవాడను. కనుక నీ భాగ్యాన్ని చూసుకొని హర్షించండి. స్వయం భగవంతుడే మీ వారయ్యారు, మీ సొంతమయ్యారు. ఇప్పుడు ఎంత కావాలంటే అంత భాగ్యాన్ని తయారు చేసుకోండి. స్వయం భాగ్య విధాత పరమాత్మ మీకు రాజీ అయ్యారు. వారు తెరిచి ఉన్న చేతులతో భాగ్యాన్ని పంచుతూ ఉన్నారు. మీకు సంపూర్ణ భాగ్యాన్నిచ్చేందుకు వారు స్వయం మీ ద్వారం వద్దకు వచ్చి ఉన్నారు. ఇప్పుడు మీరు సర్వశక్తివంతుని ఛత్ర ఛాయలో ఉన్నారు. ఇప్పుడు మీపై
వృక్షపతి దశ కూర్చుంది. మీరైతే పదం భాగ్యవంతులయ్యారు. ఎక్కడ మీరు అడుగు వేస్తారో అక్కడ లెక్క లేనంత భాగ్యం ప్రకాశిస్తోంది. ఒకసారి మీ భాగ్యాన్ని గుర్తించండి. ఇప్పుడు మీ దృష్టి ఇక ఇతరుల భాగ్యాన్ని కూడా మేల్కొల్పుతుంది. మీ మాటలు వారి భాగ్యరేఖలను మార్చేస్తుంది. మీ మహాన్ కర్మలు ఇతరులకు శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకునే ప్రేరణను కలిగిస్తాయి. ఓహో, భాగ్యము తయారు చేసుకునే సుందరమైన వేళ ఇది. ఈ సంగమ యుగంలో మీరు భగవంతుని తోడుగా పాత్రను అభినయిస్తున్నారు. స్వయం పరమ సద్గురువైన భగవంతుడే మీకు గైడ్గా అయ్యారు. వారి మార్గదర్శనలో మీ భవిష్యత్తు అత్యంత ఉజ్వలంగా ఉన్నది. ఓహో, మీరు స్వర్గానికి కూడా యజమానులుగా అవ్వనున్నారు. విశ్వాధికారమంతా మీ చేతుల్లోనే ఉంటుంది. సంపూర్ణ సంపదలకు మీరు జన్మ జన్మల కొరకు అధికారులుగా ఉంటారు. వేలాది సంవత్సరాల వరకు మీ బండారము నిండుగా ఉంటుంది. మీరు దాతలుగా జీవితాన్ని గడుపుతారు. ఇప్పుడు మీరు ఎలా కావాలంటే అలా మీ భాగ్యరేఖలను గీసుకోవచ్చు. భాగ్యరచన కలము మీ చేతుల్లోనే ఉంది. మీ కర్మలే భాగ్యాన్ని రచించే కలంగా మారి భాగ్యరేఖలను గీస్తాయి. మానసిక ఆనందం కొరకు మీ మనస్సును శ్రేష్ఠ కర్మలలో లేదా యజ్ఞ సేవలో స్వాహా చేయండి. మనస్సును శ్రేష్ఠ సంకల్పాలతో, శుభ సంకల్పాలతో నింపేయండి. మానసిక ఆనందం కొరకు మీ ధనాన్ని మనుషులను దేవతలుగా చేసే కార్యంలో వినియోగించండి. సంబంధాల నుండి సుఖం పొందుటకు సర్వులకు సుఖాన్నివ్వండి. ఆ తర్వాతి ప్రపంచంలో అత్యంత భాగ్యశాలి ఎవరు అని అడిగితే
అప్పుడు మీ చెయ్యి అందరికంటే పైన ఉంటుంది. ఎందుకంటే మీకు స్వయం భాగ్య విధాత లభించారు. అందరికంటే ధనవంతులు ఎవరు అని అడిగితే కూడా, అందరికంటే ధనవంతులు ఎవరు అని అడిగితే అప్పుడు కూడా మీ శిరస్సు, అప్పుడు మీరు మీ శిరస్సును గౌరవంతో పైకి ఎత్తుతారు. ఎందుకంటే మీరు సర్వశ్రేష్టమైన జ్ఞానమనే ధనానికి అధికారిగా అయ్యారు. అదే ఎవరైనా అందరికంటే సుఖమైన వారు ఎవరు అని అడిగితే అది కూడా మీరే. ఎందుకంటే మీరు భగవంతుణ్ణి చూశారు. వారిని చూసిన మీ నయనాలు తృప్తి చెందాయి. మీరు ఈశ్వరీయ సుఖాన్ని పొందారు. మీరు శివ్ బాబా ఒడిలో ఉన్నారు. వారు తన దివ్య కార్యంలో మిమ్మల్ని సాథీగా చేసుకున్నారు. మీకు దివ్యమైన అస్త్రాలను ప్రసాదించారు. మీలో శక్తిని నింపారు. శ్రేష్టమైన భాగ్యము కొంచెం గుర్తు చేసుకోండి. ఈ జీవన యాత్రలో ఎన్నిసార్లు శివ్ బాబా మీకు సహాయం చేశారు. మననం చేసేందుకు సర్వశ్రేష్టమైన జ్ఞానాన్ని ఇచ్చారు. చింతలన్నిటి నుండి మిమ్మల్ని ముక్తులుగా చేశారు. వాహ్, మీ భాగ్యము వాహ్! కొద్దిగా ఆలోచించండి. భగవంతుడు స్వయం మిమ్మల్ని మేల్కొల్పేందుకు వస్తారు. భగవంతుడు స్వయం రోజు మిమ్మల్ని మేల్కొల్పేందుకు వస్తారు. లేస్తూనే భగవంతునితో మీరు మిలనం చేసుకుంటారు. వారు మీకు వరదానాల్నిచ్చేందుకు మీ ద్వారం వద్దకు వస్తారు. మీరు నిద్రించేది కూడా వారి పావనమైన ఒడిలోనే. ఒకానొక రోజు ఎలాంటిది వస్తుందంటే, పూర్తి విశ్వము మీ భాగ్యాన్ని చూసి గర్విస్తుంది. మీరు ఎక్కడ ఉంటారో అక్కడ అన్ని కార్యములు సఫలమవుతాయి. చూడండి, శివ్ బాబా మీ కొరకు అరచేతిలో స్వర్గాన్ని తీసుకొచ్చారు. మీరు వెతికేది సమాప్తమైపోయింది. మీ మనస్సుకు సత్యమైన శాంతి లభించింది. మీకు సత్యమైన ఆధారం లభించింది.
మీరు నిశ్చింతులయ్యారు. వారు మీ బాధ్యతలంతా తీసుకున్నారు. దీనికంటే గొప్ప భాగ్యం ఇంకేముంటుంది? శివ బాబా వరదానాలతో పాలింపబడుతున్న మీ జీవితం ధన్యమైపోయింది. మీరు భగవంతుని ప్రతి చరిత్రను చూశారు. ఈ సృష్టిపై వారు చేసిన దివ్య కర్మలను చూశారు. మీరు చూసింది ఏది కూడా ఈ 4 యుగాలలో ఎవ్వరూ చూడలేదు. భాగ్య విధాత శివ బాబా యొక్క గుణగానం చెయ్యండి. వారి ఉపకారాన్ని గుర్తు చేసుకోండి. అప్పుడు మీరు కూడా మాస్టర్ భాగ్య విధాతగా అయిపోతారు. ఓం శాంతి. ఓం శాంతి. స్వయాన్ని దేహం నుండి అతీతమైన శక్తి ఆత్మగా నిశ్చయం చేసుకోండి. నేనొక ఆత్మను. స్వయంతో స్వయం మాట్లాడుకోండి. నేనొక జ్యోతిని, ప్రకాశపుంజమును, మెరుస్తున్న సితారను. ఈ శరీర ఇంద్రియాలకు మాలికుడను. నా మూల స్వభావము శాంతి.